హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్సెట్ 2025 దరఖాస్తుదారులకు అలర్ట్. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్ అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఎప్సెట్ 2025 కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు జేఎన్‌టీయూ షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న ఈ పరీక్షకు సంబంధించిన టెస్ట్ సెంటర్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మినహా అన్ని పరీక్షా కేంద్రాలను బ్లాక్ చేసింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు లేకపోయినా కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు. ఈ నిర్ణయం కారణంగా హైదరాబాద్లోనే పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఎన్‌టీయూ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం 12 టెస్ట్ జోన్లలో ఇప్పటికే సామర్థ్యం మేరకు సీట్లు నిండిపోయాయి. దీంతో మిగిలిన అభ్యర్థులకు ఆయా జోన్లలో కొత్తగా సెంటర్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్సెట్ పరీక్షకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో సెంటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా జేఎన్‌టీయూ కల్పించింది. రూ. 250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9 వరకు, రూ. 500 ఏప్రిల్ 14 వరకు, 2500తో ఏప్రిల్ 18 వరకు, రూ. 5000తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎప్సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1,75,991కి చేరుకోగా ఇంజనీరింగ్ విభాగంలో 1,27,758, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 48,115 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది పరిశీలనలో ఉండగా సెంటర్ల సామర్థ్యం పెంచే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.